చెప్పిన కదా వేములవాడలో దర్గా ఎట్లొచ్చింది, ఎవరు కట్టిరు? హిందూ దేవాలయాలలో దర్గాలు మసీదులు ఎప్పటి నుంచి వచ్చినాయి అది కూడా చూద్దాం. గా జోగులాంబలు వచ్చింది, ఇక్కడ వేములవాడ రాజన్నలు వచ్చింది, ఎప్పుడు వచ్చినాయి? గుడి కట్టినాక వచ్చినాయా? దర్గాలకు గుడెలు పోయి గుడి పెట్టిర్రా? ముందు దర్గా వచ్చిందా? ముందు దుర్గా దేవత ఉందాడా? చూద్దాం. దుర్గాలు కావాలన్నా దర్గాలు కావాలన్నా ఒక చర్చ పెట్టాలని మీరు కోరుకుంటే మేము ఆ చర్చ కోసం సిద్ధంగా ఉన్నాం. వి వెల్కమ్ యువర్ డిబేట్. డెమోక్రసీలో డిబేట్కి ఒక ఆలోచన ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఒక చర్చ జరపాలని మీరు కోరుకుంటే మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా చర్చలకు మేము సిద్ధంగా ఉంటాం. ఏ సందర్భంగా మాట్లాడిన అస్సాం ముఖ్యమంత్రి గారు? ఈ దేశ సైన్యాన్ని మీరు నమ్మరు, ఈ దేశ త్రివిధ దళాలని నమ్మరు, మీరు ఈ దేశ రక్షణ మంత్రిని నమ్మరు, ఈ దేశ ప్రధానమంత్రిని నమ్మరు, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని నమ్మరు, ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్మరు. సైన్యం చెప్తే సాక్ష్యాలు కావాలని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ, సైన్యం మాట్లాడితే సాక్ష్యం కావాలని అడుగుతాడు రాహుల్ గాంధీ. చంద్రశేఖరరావు గారు కూడా కొత్తగా ఏం మాట్లాడలేదు. మీకు అందరికీ యాదికుండే ఉండుంటుంది మీడియా మిత్రులకి. 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు చంద్రశేఖరరావు గారు కూడా ఒక బహిరంగ సభలో చెప్పిండు. ఏమని చెప్పిండు? నాకు దోస్తు ఫోన్ చేసిండు పాకిస్తాన్కి వెళ్ళి, అసలు ఆడ ఏం జరగలేదట. కొంతమంది రిపోర్టర్లు కూడా చెప్పారు ఆడ పచ్చగడ్డి కూడా కాలిపోలేదట, ఇంకా సర్జికల్ సైడ్ ఎక్కడిది వారిని పొందా అన్నాడు. ఆ రోజు నీ మాట ఎట్లుందో కాంగ్రెస్ పార్టీ మాట కూడా గట్లే ఉంది. రాహుల్ గాంధీ గారి భాష ఏముందో చంద్రశేఖరరావు గారి భాష కూడా గదే ఉంది. అందుకనే చెప్తున్నా, 2004లో ఎట్లయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని పోటీ చేసినాయో 2024లో కూడా దానికి రంగం సిద్ధం చేసుకునేందుకు కేసీఆర్ గారు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇంకొంచెం వెనుకపోతే, భారత స్వతంత్రానికి కొంచెం వెనుకపోతే ఒక శివాజీ పేరో ఒక రాణా ప్రతాప్ పేరో ఇట్లాంటి పేర్లు వస్తాయని చరిత్రను మీరు వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేశం పొలిమేరలు దాటాలే, దేశం పొలిమేరలు దాటి కొట్టాలని మాట్లాడుతున్నారు. మీరేమన్నా రాజులు అనుకుంటున్నారా? ఇదేమన్నా రాచరిక వ్యవస్థ అనుకుంటున్నారా? ఆఖరికి ఒక్కసారి చరిత్రను వెనుకకు చదువుకోండి. మీరు చదివిన 80,000 పుస్తకాలలో ఎక్కడన్నా రామాయణమో మహాభారతమో లేకపోతే ప్రహ్లాదుని జన్మ చరిత్రనో చూసుంటే ఎన్నైనా కనబడి ఉంటుంది. నీలాగానే వెనకటి కొంతమంది రాజులు రాజ్యాలు ఏలీరు, మంచి మంచి పేర్లు ఉన్నాయి ఆ రాజులకి. ఒక ఆయన నరకాసురుడు, ఆయన చచ్చిపోతే దీపావళి జరిగింది దేశంలో. ఇంకొక ఆయన రావణాసురుడు, ఆయన కూడా ధర్మానికి వ్యతిరేకంగా పోయిండు. నీలాగానే యాగాలు చేసిండు, నీలాగానే పూజలు చేస్తున్నా అని చెప్పిండు. నాకంటే గొప్ప హిందువు ఎవడున్నాడు అని అడిగిండు ఆయన కూడా. రావణాసురుని వధించేందుకు ఎవరు సహకరించారు? సొంత తమ్ముడే ద్వేషించిండు రావణాసురుణ్ణి. నీ పాలన మంచిగా లేదని, నీ పాలన రాక్షస పాలన అని రావణాసురుని వ్యతిరేకించి తమ్ముడు బయటకు వచ్చిండు. ఆయన పుట్టుకని దేవుని అస్తిత్వాన్ని ప్రశ్నించిండు. ఎవరు? హిరణ్యకశిపుడు. రావణాసురునికి మంచి రాజని పేరుంది, నరకాసురునికి కూడా మంచి రాజని పేరుంది, హిరణ్యకశిపుని కూడా మంచి రాజని పేరుంది. హిరణ్యకశిపుని సావు కారణం ఎవరైనరు? కొడుకయిండు. ఓ దగ్గరనేమో తమ్ముడాయే, ఓ దగ్గరనేమో బిడ్డాయే. గట్టే మరి నీ పాలన కూడా ఇప్పుడు మీడియాకు దృష్టి లోపల లేదా మాలాంటి వాళ్ళ మాటల్ని వినిపించకుండా ఉండడానికి రంగురంగుల 3D లోపల గొప్పగా చూపిస్తున్నావేమో. కానీ ఆ ముగ్గురి పాలనకి మీ పాలనకి పెద్ద తేడా ఉందని నేను అనుకుంటలేను. నరకాసురుని వధ తర్వాత, రావణాసురుని వధ తర్వాత ప్రజలు ఎట్లయితే సంతోషాలు జరుపుకున్నారో, పండుగలు జరుపుకున్నారో, అట్లే రేపు మీ పాలన డెమోక్రటిక్ వేలో కూలిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కూడా అంతే గొప్పగా సంతసిస్తారు, స్వాగతిస్తారు. దాంట్లో బిడ్డ ఉంటుందా, కొడుకుంటాడా, అల్లుడు ఉంటాడా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఓ దగ్గర బిడ్డ వల్ల రాజ్యం పోయింది, ఓ దగ్గర తమ్ముని వల్ల రాజ్యం పోయింది. భవిష్యత్తులో తెలంగాణ కేసీఆర్ అనేటువంటి రాచరిక పాలనకి అంతం పలికేందుకు బిడ్డ వస్తుందా, కొడుకు వస్తాడా, లేకపోతే హిరణ్యకశిపుల్లా ఇంకెవరన్నా వస్తారా? వేసి చూద్దాం. కేసీఆర్ గారు, మీరు మాట్లాడిన సర్జికల్ స్ట్రైక్స్ మీద, మీరు మాట్లాడినటువంటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అనర్థాల మీద భారతీయ జనతా పార్టీగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎవరు బాధితులు, ఎవరు బాధ్యులు, ఎవరికి లాభం జరిగింది చరిత్రలో? హిందూ సమాజం నష్టపోయిందా, హిందూ సమాజానికి లాభం జరిగిందా? బైన్సా నుంచి మొదలుకుంటే కాశ్మీర్ వ్యాలీ దాకా దేనికైనా బహిరంగ చర్చకి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. 2024లో ఈ దేశ చరిత్ర, ఈ రాష్ట్ర చరిత్ర మీరు కోరుకుంటున్నట్టే గొప్పగా ఈ రాష్ట్ర ప్రజల చరిత్రను మారుస్తారు, మీ చరిత్రను మారుస్తారు అనేది మీరు ఒకసారి ఈ సందర్భంగా ఆలోచించుకోవాలి. ఇంకో మాట మాట్లాడుతుండే సార్, ఈ మధ్యలో తుపాకీ ఎలక్షన్లు అప్పుడు మొదలుపెట్టిండు.
అల్లుడు హరీష్ మొదలుపెట్టిండు. నిన్న జనగామ జిల్లా దాకా మామ కేసీఆర్ మాట్లాడిండు. దేంది? మోటార్లకి మీటర్లు వస్తాయి. 2020 నవంబర్లో మొదలుపెట్టిండు అల్లుడు హరీష్ దుబ్బాకల రఘునందన్ అనేటోడు గెలిస్తే, బీజేపీ పార్టీ అనేది గెలిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయో అన్నాడు హరీష్ అన్న. యాడున్నావు హరీష్ అన్న? 2020 అక్టోబర్లో మొదలుపెట్టిన నీ దుకాణం మోటార్లకు మీటర్లు పెట్టమని ఎవరు చెప్పిండ్రు? ఎందుకు చెప్పిండ్రు? అసలు నీ ఉచిత విద్యుత్ ఏడికి పోతుంది? ఉచిత విద్యుత్ నిజంగా రైతన్నలకే ఇస్తున్నావా? రైతన్నల పేరిట చెప్పి ఉచిత విద్యుత్తుని నీకు నచ్చిన కంపెనీలకి ఉచితంగా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఏమైనా దండుకుంటున్నావా? అసలు ఈ రాష్ట్రంలో కరెంటు బిల్లులు పెంచుమని మేం చెప్పలేదు, ఈఆర్సీ చెప్పింది. త్వరలో కరెంటు బిల్లుల్ని రెట్టింపు చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రజలు తిరగబడతారు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఒక డొంక తిరుగుడు మార్గాన్ని పెట్టుకొని మోడీ గారు మీటర్లు పెట్టమంటున్నారు. మోటార్లకి మీటర్లు వస్తాయట అంటున్నాడు. ఏ కానూన్లు ఉన్నది మోటార్లకు మీటర్లు? ఏ పేజీలు ఉన్నది? వ్యవసాయ మోటార్లకి, రైతన్న చేస్తున్నటువంటి వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెట్టమని ఎక్కడుంది చట్టం లోపల? అంటే అబద్ధాలని ప్రొపగాండా చేసేది మీరు. 100 మంది ఉన్నారు కదా అని ప్రతి ఎమ్మెల్యేతో అదే మాట్లాడిపించి ఏదో జరుగుతుంది మోడీ గారి ప్రభుత్వం రైతన్నలకి వ్యతిరేకమని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రచారం. ఇంకో మాట కూడా అంటుండి మధ్యలో ముఖ్యమంత్రి గారు, కేంద్రం ఇస్తే పుణ్యానికి ఇస్తుందా? మా వాటా మాకు వస్తుంది అన్నాడు. మరి నువ్వు ఇత్తేడికి వెళ్ళి వస్తుంది? ఫామ్ హౌస్కి వెళ్ళి వస్తుందా? తోటపల్లికి వెళ్ళి వస్తుందా? నిజామాబాద్కి వెళ్ళి వస్తుందా? ఏంది మా చెల్లె వ్యవసాయం చేసి పసుపమ్మి తీసుకొచ్చి కడుతుందా? యాడికి వెళ్ళి వస్తుంది సారు? కేంద్రం ఇస్తేనేమో ప్రజల పన్నట, కేంద్రం ఇస్తేనేమో ప్రభుత్వ సొమ్మంట. తెలంగాణలో మరి నువ్వు ఇచ్చిన ఎక్కడి అన్నా? యాడికి వెళ్ళి అమ్మితివి? వ్యవసాయం చేసి తెస్తున్నావా? ఫామ్ హౌస్లో ఎకరానికి ₹1,00,00,000 తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నావా? ఏడికెళ్ళి ఇస్తున్నావు? కేంద్రం ఇచ్చిన, రాష్ట్రం ఇచ్చిన, స్థానిక సంస్థలు ఇచ్చిన, ప్రజలు కట్టిన పన్నుకి మేము జవాబుదారీగా ఉన్నాం. మీరు మాట్లాడితే అవినీతి చిట్టాలు వచ్చినాయంట. మమతా దీదీలు ఇంకెవరో ఫోన్ చేస్తే వారిని ఒక్కరే మొగోళ్ళు లెక్క కనబడుతున్నావు, పోయి మాట్లాడని చెప్పిర్రంట. ఏడ కనబడే? 2019 ఎన్నికల కంటే ముందు కనబడలేదా దీదీకి? స్టాలిన్ కనబడలేదా? ఎవరికి కనబడలేదు? నవీన్ పట్నాయక్ కనబడలేదా? అందరి దగ్గరికి పోయినావు కదా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మాట్లాడిన అవినీతి మీద కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఏ అవినీతి మీద చర్చ పెడదాం? ఏ పైసల మీద చర్చ పెడదాం? 2014 ఎన్నికల అఫిడవిట్లో మీ ఎమ్మెల్యేల అఫిడవిట్లలో ఉన్న ఆస్తులు ఎంత? 2018 ఎలక్షన్ అఫిడవిట్లలో మీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తుల విలువ ఎంత? దాని మీద చర్చ పెట్టుర్రి గన్ పార్క్ కాడ. ఆర్థిక మంత్రి నోల్కరావు నమ్మనూర్రి, ఎలక్షన్ అఫిడవిట్లు తీసుకొని రమ్మనూర్రి, మేము చర్చకు వస్తాం. గన్ పార్క్ కాడికి, గోల్కొండకు వస్తాం, ప్రగతి భవన్కి కూడా చర్చకు వస్తాం. ఇది మేము డెమోక్రటిక్ వేలో అడుగుతున్నాం. బూతులు మాట్లాడుకుందామంటే నేను లాస్ట్ టైం చెప్పిన, మొన్న శనివారం నాడు రమ్మని అడిగిన ఎవరు రాలేదు. వస్తారేమో అని చూసిన PhDలు ఇద్దాం, ఎవరికైనా అవార్డులు ఇద్దాం, బూతులు ఎవరు బాగా మాట్లాడతారో గన్ పార్క్ కాడ పోటీల పందారం పెడదాం అనుకుంటే ఎవరు రాలేదు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మత ఘర్షణల మీద, ఆర్థిక సంస్కరణల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాల మీద, కేంద్రం ఇచ్చే నిధుల మీద, మీరు గజ్వేల్కు తీసుకుపోతున్న నిధుల మీద, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర దాకా మీరు దేని మీద మాట్లాడదామంటే మేము దాని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంత కుట్రపూరితంగా విద్వేషాన్ని విరజిమ్ముతూ ఎందుకు చేస్తున్నావు? ఎవరి ప్రాపకం కోసం చేస్తా ఉన్నావు? అంటే ఆరిపోయే ముందు దీపం మీద వెలుతురిస్తుంది అన్నట్టు సార్కేదో కనబడుతుంది. అదేదో పోకిరి సినిమాలో నాదర్ చెప్తాడు ప్రకాష్ రాజుకి, నా సావు నాకు ఈ గంటలో కనబడుతుంది, కానీ నేను చచ్చినాక నీ సావు నా కొడుకు చేతులు ఉందనేది కూడా నా 6th సెన్స్ చెప్తుంది అని చెప్తాడు. అట్లా సార్కు 6th సెన్స్ కనబడుతుంది. 23 ఎన్నికల, 24 ఎన్నికల, ఏంది నా పరిస్థితి అనేది సారు కళ్ళ ముందు కనబడతా ఉంది. అందుకని ఆయనకి ఇదంతా భయం అవుతా ఉంది. సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇట్లా చాలామంది చేసిరు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలామంది చాలా ప్రయత్నాలు చేసిరు. డిమానిటైజేషన్ తర్వాత చేసిరు, CAA NRC తర్వాత చేసిరు, మొన్న రైతు చట్టాలు అప్పుడు చేసిరు, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంకో నోటికాయకి ఎత్తుకుంటా ఉన్నావు. ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడన్నా ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలని సైడ్ ట్రాక్ పట్టించేందుకు పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ మీడియా, పెయిడ్ భజన బ్యాచ్లను పెట్టుకొని అక్కడో సంఘం ఇక్కడో సంఘం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం తప్ప ఇంకొకటి ఏం కాదు. వీటన్నింటినీ తట్టుకొని 272 కేలి 303 దాకా ఎదిగిండు నరేంద్ర మోడీ. మీరు ఇట్లే ప్రచారం చేస్తే
ఈ 303 కాస్త 403కి ఎదుగుతాయి. మీ తిట్లే మాకు ఆశీర్వచనాలు. నీలాంటి వాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వందల మంది వేల గంటలు తిట్టిరు, లక్షల గంటలు చర్చించిరు. అనేక మంది అనేక ముసుగులు వేసుకొని వచ్చి మమ్మల్ని తిట్టిపోయినరు. అయినా మేము చాలా గొప్పగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలని గౌరవిస్తూ ఉన్నాం, మీడియాని గౌరవిస్తూ ఉన్నాం. సందర్భం వచ్చిన ప్రతిసారి అఖిల పక్షాన్ని పిలుస్తూ ఉన్నాం. ఆఖరికి జీఎస్టీ చర్చ పెట్టాలి పార్లమెంట్లో అనుకుంటే కూడా అఖిల పక్షాన్ని పిలిచినాం. మీరు ఎన్నడైనా పిలిచిరా? ఒక్క దళిత బంధు తప్ప ఎన్నడన్నా ఈ రాష్ట్రంలో అఖిల పక్షమైన ముచ్చటుందా? ప్రతిపక్షాలతో మాట్లాడదామనే ముచ్చటుందా? సొంత పార్టీ మంత్రుల్ని పలకరించిన పాపాన పోయినరా? ఇవేవి చేయనటువంటి మీరు మోడీ గారు ఏదో ఏకంగా చేసుకుపోతా ఉన్నారు, ఎవరిని సంప్రదిస్తలేరు అంటున్నారు. మేము సర్జికల్ స్ట్రైక్ తర్వాత ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడినాం. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ అప్పుడు ముఖ్యమంత్రులతో మాట్లాడినాం. రాములోని గుడి మీద జడ్జిమెంట్ వస్తే ప్రతిపక్షాలని కలుపుకొని పోయినాం. ఆఖరికి జీఎస్టీ బిల్లు పెట్టాల్సిన సందర్భం వస్తే అఖిల పక్షాన్ని పిలిచినాం. ప్రతి సందర్భం లోపల కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకి సముచిత స్థానం ఇస్తూ మేము ముందుకు పోతా ఉన్నాం. ఇంకొక అడుగు ముందుకేసి మా కేంద్ర మంత్రులు మీది వేరే పార్టీ మాది వేరే పార్టీ అనే విషయం కూడా పక్కన పెట్టి తెలంగాణ డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ వచ్చిన రోజు అవసరమైతే ఒక అడుగు దిగి నీ ప్రగతి భవన్ దాకా వచ్చి అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి అయింది తప్ప నీలాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలవక, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలవక ప్రగతి భవన్ని బ్యారికేడ్లు వేసుకొని బంద్ చేసుకోలేదు. మేము తెలంగాణకి విమానాశ్రయాలు పెట్టాలి, డెవలప్మెంట్ కావాలన్న రోజు సింధియా గారు మీ ఇంటికి వచ్చిండ్రు, ప్రజెంటేషన్ ఇచ్చిర్రు, స్థలాలు హ్యాండ్ ఓవర్ చేయమని అడిగింది కేంద్ర ప్రభుత్వం. మాకు భేషజం లేదు. అభివృద్ధి కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నిదానంలో పనిచేస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మీరేం చేస్తారు? మిమ్మల్ని మీరు నమ్మరు, మీ కుటుంబాన్ని మీరు నమ్మరు, వెనుక గోళీలు ఇచ్చేటోని నమ్మరు, ముంగట గన్మెన్లని నమ్మరు. ఎవరిని నమ్ముతారు? ఎటుపోతుంది రాష్ట్రం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకని దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒక్కటే, దేని మీద ఏడికేలు మొదలు పెడదాం? మత ఘర్షణలా, తెలంగాణ రాష్ట్రమా, జీడీపీలు జిఎస్డిపిలా, లేకపోతే ఇంకేమైనా తుకుడే గ్యాంగ్ అని ఏది నచ్చుతుందో చెప్పు సార్. దేని మీదైనా ఎక్కడైనా నువ్వు ఏడికేలు మొదలు పెడదామో చెప్పు, ఏ చౌరస్తాలో మొదలు పెడదామని చెప్పు, మేము వస్తాం. అంతేగాని రోజు మోడీ గారిని తిడితే సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుందో కొంతకాలం తర్వాత నీకు కూడా అదే అవుతుంది సార్. అందుకని కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకోండి. భాష మీద మీకు ఉన్నటువంటి ఈ ప్రావీణ్యాన్ని ఎక్కువగా ప్రయోగించకండి. ఈ గల్లీలో పెట్టే పెడబొబ్బలు, ఢిల్లీకి వచ్చి పెట్టే పొర్లుడు దండాలు ఇక బంద్ చేయండి. ఎలక్షన్ల దాకా మీరు గానే ఉండుర్రి, మేము గీనే ఉంటాం కొట్లాడుకోవడానికి. నీకు చేతనైతే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గల్లీలో పెడబొబ్బలు పెట్టి ఢిల్లీకి పోయి పొర్లుడు దండాలు పెట్టకూరి దయచేసి. నిజంగా నీకేమైనా చర్చించాలని ఉంటే ఏ వేదికకైనా మేము ఎక్కడికైనా వస్తాం. కాబట్టి మీరు ఈ గల్లీలో నాటకాలు, ఢిల్లీలో పొర్లుడు దండాలు, సోనియమ్మ ప్రాపకాలు, కాంగ్రెస్తో పొత్తులు, ఇవన్నీ అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు రాజ్యాంగం మీద మాట్లాడినటువంటి మాటల్ని ప్రజలు మర్చిపోవాలని చేస్తున్నటువంటి కుట్రగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.